ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మద్దూరు మండలనే 25 నుంచి 30 సెంటర్లు పెట్టి ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టి ప్రతి పొలం కాడ సెంటర్ పెట్టి ఒడ్లు కొనుక్కొని వారం రోజులలో వడ్ల రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం. ఒక్కసారి ఇబ్బంది కాకుండా దళారుల వ్యవస్థ లేకుండా మొన్న చూసినాం ఎన్ని సెంటర్లు ఇచ్చాడు. అన్ని కొబ్బరికాయ కొట్టి సెంటర్ ప్రారంభించుంటే కొనలే, ఏ సెంటర్లో కూడా ఒడ్లు కొనలే. ఒడ్లన్నీ పక్కన పడి ఇప్పటి కూడా ఇంకా ఒడ్లు సెంటర్లో అట్లే ఉన్నాయి. 30-40% కూడా ఒడ్లు కొనలే. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే కొనుగోలు సెంటర్లల్లో 30% ఓట్లు కూడా కొనలేరు. ఇప్పటికి అట్లే ఉన్నాయి. ఇంకా జూన్ వచ్చింది, వర్షాలు పడుతుంది, ఇంకా ఓట్లు అట్లే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు వేయలే, రైతులకు ఓట్లు కొనలే. ఇక రైతు బంధు 3-4 విడతలు ఎగ్గొట్టింది. కోజిలో సభ ఏం చెప్పిండు, మొత్తం రైతు బంధు వేసేస్తున్నాయి అందరు రైతులకు అన్నాడు. మొన్న పైన పంటకి ఏం చేసిండు, 2 ఎకరాలకు వేసిండు. 1 ఎకరా ఒక దగ్గర బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి 1 ఎకరాకి వేసిండు. ఇంకో కరీంనగర్ సభ పెట్టి 1 ఎకరా వేసిండు. ఆ 2 ఎకరాలకు వేసి ఎగ్గొట్టేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మళ్ళీ అందరికి రైతు బంధు వేస్తాడు. ఒట్టి మాటలు తప్ప 4 విడతల రైతు బంధు ఎగ్గొట్టిండు. సన్నాలకు బోనస్ ఎగ్గొట్టింది. సన్యాసం మొత్తం సన్యాసి ప్రభుత్వం సన్నాల బోనస్ ఎగ్గొట్టిండు. ఎక్కడ కూడా మరి ఇప్పుడేం కొత్తగా ఏం చెప్తా ఉన్నాడు, గతంలో 40 వెరైటీ సన్నాలు వండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి 40 వెరైటీలు వండిని అన్నాడు. మొన్న క్యాబినెట్లు ఏం చెప్తుండు, 7 వెరైటీలకే ఇస్తాంటాడు. అది కూడా ఎగ్గొట్టింది. ఇక రైతు బోనస్ వైర్పడ్డ బోనస్ ఉండదు, ఒడ్ల కొనుగోలు సెంటర్లు ఉండేవి, మొత్తం ఎత్తేసింది. 2 కూడా ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసింది, ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. మేము రైతులకు ఇచ్చే పథకాలు ఏమి ఇయ్యం, రైతు బంధు ఇయ్యం, ఒడ్లు కొనం, సన్నాలకు బోనస్ ఇయ్యం, రైతు బంధు ఇయ్యం, రైతు బీమా కూడా ఇయ్యం. ఎందుకంటే మొన్న మనం చూసిన 350 కోట్లు కూడా బీమా పాలసీ డబ్బులు కట్టలే రైతులు. ఆ డబ్బులు కడితే 3000 రైతులకు ఈ రోజు 5 లక్షల రూపాయలకు ఒక రైతుకు వస్తుండే. కానీ తప్పగా ఆ 3500 రైతు బీమా 10 లాక్స్ అయిపోయింది. ఇట్లా ప్రభుత్వం మొత్తం గతంలో ఏం చెప్పాడు, కేసీఆర్ గారు రైతులను ఒక వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే రేవంత్ రెడ్డి వచ్చి వ్యవసాయాన్ని దండగా చేసేసాడు. ఈ వ్యవసాయం దండగానే రకంగా మొత్తం కూడా మార్చేసాడు. రైతులు చూస్తే ఇంకోటి ఏం చేస్తున్నాడు, యూరియా యాప్ పెట్టాడు. ఎక్కడన్నా యాప్లో యూరియా దొరుకుతుందా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా కావాలంటే షాప్ ఫోన్ చేస్తే ఆటోలో 10 సంచులు వేసి చేరుకాడు వేసుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు యాప్ తీసుకుపోయి యాప్లో బుక్ చేస్తే ఆ యాప్లో వాళ్ళ పాస్బుక్ తీసుకుంటారు, రైతుల పాస్బుక్ తీసుకుంటారు. ఆడ 20 సంచులు బుక్ చేస్తే 10 సంచులు వాడమ్ముకుంటారు, 10 సంచులు రైతులకు ఇస్తున్నారు. ఇక డిఎఫ్ సంగతి చూసినారు మీరు. నెల రోజుల క్రితం డిఎఫ్ ధర ఎంత ఉండే, 1300 ఉండే. ఇప్పుడు 2100, 900 రూపాయలు డిఎఫ్ పెంచేసిండు. మరి ఫిక్స్ సంచులో పెంచేసిండు. డిఎఫ్ ధర పెంచేసిండు. యూరియాకి యాప్ పెట్టి యూరియా ఎత్తేసిండు. పంట కొనుగోలు సెంటర్ ఎత్తేసిండు. వరి పంట బోనస్ ఎత్తేసిండు. మొత్తం ప్రభుత్వమే రైతుకి ఇచ్చిన హామీలన్నీ చేతులు ఎత్తి చెగ్గొట్టేసాడు. కాబట్టి దీని మీద గ్రామాన మనం రైతులను చైతన్యపరచాలి. ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టాలి. ఈ వడ్ల కొనుగోలు సెంటర్ ఎత్తేసినందుకు, వరి పంట బోనస్ బంద్ చేసినందుకు, వరి పంటకు బోనస్ అన్నాలకు బోనస్ బంద్ చేసినందుకు, రైతు బంధు ఇయ్యనందుకు, రైతు బీమా ఇయ్యనందుకు, రైతులకు ఇవ్వాల్సిన ఏది కూడా ఇవ్వాలి. కరెంటు కూడా మొత్తం గతంలో 24 గంటల కరెంటు, ఎప్పుడు కరెంటు మనం బట్టలు వస్తే కరెంట్ వస్తుంది. ఇట్లాంటిది ఇప్పుడు కరెంటు లేదు, మొత్తం కరెంట్ అంతా పోయింది. కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఎగ్గొట్టింది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రిలే నిరాహార దీక్ష చేయాలి. రైతులకు చైతన్యపరచాలి, ప్రజలను చైతన్యపరిచి ఎట్లయితే భూమిలో చేసుకున్నామో అదే విధంగా గ్రామాన కూడా మనము రిలే నిరాహార దీక్ష చేసి రైతులను చైతన్య